అందరూ బాగున్నారా? నేను పై కనిపిస్తాను అనుకున్నారా? బూత్ వచ్చాను, బూత్ వచ్చేసాను వచ్చాను, మొహం మీద పడిపోతున్నాండి. ఏంటండి దుమ్ము వస్తుందంటండి. మా అటు కూర్చొని మాట్లాడుతున్నా పాప. బూట్ అంతా ఎత్తేస్తానండి ఇలా కవర్లోకి. నేనైతే కాలు దుమ్ముకి చిన్న శాఖ పడుతుందండి. చిన్న శాఖ తీసుకుని ఓకేనా? అయిపోయా చింతలి మా పాప వచ్చేసిందండి. ఏదమ్మా నీ ఆట కాలేదు, నీ ఆటోలు సిమెంట్ తినేసిందండి. మా బొబ్బలు ఎక్కినలాగా మా తమ్ముడికి చెయ్యి కూడా వాసింది. ఇదంతా పసుపు పూసింది, జన్మ రాసి పసుపు వేసిందండి మా అక్క. దూరం ఇవాళ మా తమ్ముడు బాగా నేర్చుకునే తర్వాత కొబ్బరి మొక్క తాగాడు. అందుకే ఇవాళ పనికి కూడా వెళ్ళలేదు, నీరసం తగ్గలేదు. నైట్ తీసుకొచ్చింది మా తమ్ముడు కోసం బ్లౌజులు. ఇది కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు అంటండి బ్లౌజులు. అక్క ఎవరికి కనబడతాయి అక్క ఇవి? పెద్దవాళ్ళకి చూస్తాను. వాడికని తెచ్చి ముందు రూమ్ వేసుకుంటున్నాడు. వాడికి చింతలు కూడా వేసుకుంటుందండి బ్లౌజులు. ఇలాగా పలుచుకున్నాయి అక్క. మా తమ్ముడు అండి వీడియో ఆర్టిస్ట్ లేదు, అందుకే వెళ్ళిపోతున్నాడు. అదే అలా మాట్లాడకూడదమ్మా. ఇవ్వండి చూడండి బ్లౌజులు. నిన్న అన్నం కూడా తినకోకుండా వెళ్ళాడండి. పొద్దున్న అన్నం తినలేదు, అక్కడ అన్నం తినలేదంట. దానివల్ల నీరసం అయిపోయి పడిపోయాడు మా తమ్ముడు ఇంటికి వచ్చాక. అందుకే ఇలా వెళ్ళలేదు పనిలో, లేకపోతే వెళ్ళేవాడే. తినలేదంట చింతల్లి. ఇంట్లో పెట్టేస్తాను అక్క. ఇది మళ్ళీ వాడతాడు, రేపు నుంచి వాడతాడు. నేను బియ్యం పోసుకొని వస్తాను అక్క. విజయ్ నువ్వు పోయండి ఇచ్చేసి. సింతల్లి బియ్యమా ఎన్ని పోసా? 2 కిలోలు. ఏమనుకోద్దండి, మేము ఇలాగే అందిస్తాం పొయ్య. ఎందుకంటే కిరోసిన్ అవి దొరకట్లేదు కదా, మేము ఇలాగే అందిస్తాం. ఎప్పుడైనా సరే పొయ్యి అందించిన పళ్ళు ఇలాగే అందిస్తాం. అయిపోయిందండి పొయ్య. అక్క బియ్యం కడికి వచ్చి ఇచ్చేసింది. నేను పొయ్యి పెట్టేస్తాను. ఇందాక ఇంకా కూర అయిపోద్ది. ఇది ఒక కూరకి. నేను రాత్రి కూర అని చెప్పాక బాగిచ్చిన కర్రీనండి కోడి మేడం ఈ ముక్కల్ని. కానీ రాత్రి వండలేదండి, ఎందుకంటే వన్ డే ఫ్రెష్గా ఉంటే వండవన్నది తెయటం కోసం, అంటే మీకు తెయటం కోసం, నాకు కాదు, మీకు చూపించడం కోసం నేను రాత్రి కూర వండలేదు. వాటిని అలాగే పెట్టేస్తాను. నేను అది చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటాయో. వన్ డే అంటే నిన్న వాగిచ్చింది, ఇప్పుడు ఎలా ఉంటుంది అన్నది. వాటిలో వేయటానికి ఇంకో దోసకాయ ఒకటి, టమాటా, మిర్చి, ఉల్లిపాయండి. గుర్తుగా ఉండి కూడా బాగుంటుంది, కానీ కలిపికి దోసకాయ వేస్తున్నాం మేమైతే. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఫేవరెట్ ప్లేస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. కాటం పడుతుందావా? మా అక్క ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరపకాయలు కోస్తుందండి. ముందైతే ఉల్లిపాయ కోస్తుంది. సరిపోద్ది అక్క ఉల్లిపాయ ఒకటే? లాస్ట్ ఒకటే సార్ 2 వేస్తే సరిపోతాం. ఎంత ఉంటుంది అది? అరకేజా? అరకేజీ పైన ఉందా కాయ? అమ్ము చూడండి, ఆ దోసకాయ అరకేజీ పైన ఉందండి. మనకు సెంటర్కాలం కదా, అంతే మనకి సెంటర్ ఏం జరుగుతుంది ఈరోజు. అది కొరగా రేట్ ఏంటంటే అసలు ఏం తెలియదండి. మనం ఎక్కువ వెళ్ళాం సెంటర్కి. అలా అమ్మ తీస్తున్నాడు. సరే వెల్లిపాయలు కూడా సిద్ధం చేసుకున్నావా? వెల్లిపాయలు వేసాను, ఇంకా ధనియాలు జీలకర్ర వేస్తే అయిపోతుంది. అదిగో మసాలా డబ్బా అక్కడే ఉంది, అక్కడే ఉందండి మసాలా డబ్బా కూడా.
మసాలా నూరుకుంటామండి. ఏ అల్లం చూపి ఎంత ఉందో సరిపోద్దా? సరేలే. జీలకర్ర ధనియాలు వేసి ఇక్కడ రోట్లో వేసి నూరేసి అన్నం అయిపోయిందండి. పొగలు కక్కుతుంది. అయిపోయాం మొత్తం అన్నం అయితే. ఇప్పుడు నెక్స్ట్ కూర వండాలి. నిన్న వాయించింది ఇదిగోండి ఇట్లా ఉంది. వాయించింది కాదు, బాగిచ్చింది. గట్టిగా అంట. ఇంకా బాగిచ్చిన కర్రీ అండి ఇది. అక్కడ దగ్గర ఏం కర్రమ్మా? కోడి మాసం అమ్మా. కోడి మాసం మెడలు రెక్కలు అన్ని కలుస్తున్నాయండి. ఆలుమిర్చి అనమాట. అవి కావాలని మేము అట్లా తెప్పించుకున్నాము. అగ్గిలో తోళ్ళు తోళ్ళు ఇవి అచ్చం తోళ్ళు అండి. నేను చెప్పాక నిన్న ఇది తెల్లకూడదు కదా అది. ఇక తోళ్ళు నూనె ఆయిల్ కాదు నూనె. వీటిని ప్రత్యేకంగా వాగిచ్చింది ఎందుకోసమే, నూనె ఎక్కువ ఉంటుంది. ఈ నూనె అంతా వంపేయాలండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తాం మేము. దీని వరకే కూర వండుతాం. దీని వరకే, దీని కాదు, దీని వరకే. ఇంకోండి ఇది మరి దాని ఏం చేస్తారమ్మా? ఇది ఇప్పుడు వండిట్లా ఇది వరకు వండుతాం. నేను చెప్పానుగా, ఇక చూడండి ఎలా ఉందో. అలాగే మొత్తం గట్టిగా వచ్చింది. స్మెల్ కూడా రాదు, ఫ్రెష్గానే ఉంది. పసుపు వేసారుగా స్మెల్ రాదు. నువ్వు పడిపో జాగ్రత్త. చూడండి ఫ్రెష్గానే ఉంటుంది, స్మెల్ కూడా రాదు. నూనె కాదు దీనికి కూడా నూనె కాడుతుందా? దీనికన్నా ఇది తక్కువ ఉంటుంది నూనె, ఇందులోనే బాగా ఎక్కువ. ఇలా ఉంటుంది. మనం ఈ నూనె కూరలో పోసుకోం, మంచి నూనె కూరలో పోసుకొని ఇదంతా వంపేస్తా. ఇవ్వండి బాగానే ఉంటుంది, బాగా ఇచ్చింది కాబట్టి తింటుందిగా. టేస్ట్ మారదు, ఏం మారదు మొత్తం. ఇంకా బాగిచ్చిందంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోద్ది, అంటే ఉడికిపోద్ది. కక్కుర్తి అనుకో మాకండి, తింటాం మేమైతే. ఎందుకంటే మనం ఉడికిపోయింది, సగం సగం పైన ఉడికిపోయింది. ఇందులో ఏం తక్కువ అంటే ఒక కారం మసాలా ఒకటి తక్కువ ఉంటుంది, మొత్తం ఉడికిపోయింది. చూడు నా చేయి చూడండి ఎలా అయిపోయిందో. కండం మొత్తం ఉడికిపోయింది, పచ్చిగిచ్చిగా ఏమి ఉండదు. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. అక్కడ ఇంకేది కూర పెట్టేసా? కూర పెట్టేటివి. నా కూర అన్న రాదు కాబట్టి ఈసారి మా అక్క చెప్పేసి కూర నేను పక్క తప్పుకుంటాను. మా అక్క ఎలా పెట్టిందని చెప్తాను. ఎందుకంటే అది మార్చుకొట్టి ఇది మార్చుకొట్టే కన్నా పక్క తప్పుకోవడం బెటర్ కదండి. ఇంకా కూరలు గీరలు తెలిసి ఎక్కడ నేర్చుకుంటే ఎక్కడ వండాల్సి వచ్చిందని చెప్పి పక్క తప్పుకోవడం అనుకుంటాను మా చెల్లి. అలా కాదండి, నిజంగా నాకు రాదు వంట. నేర్చుకుని ట్రై చేస్తున్నా, కాకపోతే అంటే అన్ని వేయటం కుదరాలి కదండి. వంట నేర్చుకోవడం తప్పే ఉంది అక్క. నాకు వచ్చి వంటలు కానీ చిన్న చిన్న వంటలు అండి. నేను మొక్క వెతుకుతున్నానండి. సరిపోయింది. నువ్వు వెళ్ళి దోసకాయలు ఎగుకొని పెట్టాను కదా, అవి తీసుకుంటా చేయట్టుకుంటా, మళ్ళీ చేయండి దాన్ని. నేను ఇది తీసుకున్నానండి, నేను తినడానికి బాగుంటుంది. ఏడు పెట్టేసి మా అక్క వండిద్ది. ఇంకా అలాగే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మానస విలేజ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టండి, మర్చిపోవద్దు. నూనె పోసుకుందాం ఇందులో. సరే సరిపడక నూనె. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాండి అందులో. తిప్పేసుకుంటుందండి. మేమైతే ఇలా దోసకాయ కోడి మెడల కూర వండుకుంటున్నాము. నా రాధ నేను తప్పేసుకొని వచ్చేసి వీడియో తీస్తున్నాను నేను. మా అక్కనే ఇంకా వంట మగ్గిపోయినాయా? వెయ్యి అవి మగ్గిపోయినాయండి ఉల్లిపాయలు. కర్రీ వేసేస్తుంది మాంసం. నూనె రాకోకుండా నూనె లేదా? దానికి ఉంది కదా, దానికి ఉన్న దీనికి లేదు. ఇవ్వండి కర్రీ కొద్దిగా వచ్చిందండి దీనికి. దానికైతే మరీ ఎక్కువగా ఉంది నూనె. ఇప్పేస్తుంది, జాగ్రత్త గిన్నె పడుతుందేమో. అయిపోయిందండి. దోసకాయలు వేస్తున్నామండి ఇప్పుడు. అదేంటిదా కావతల పళ్ళలో కోతులు కుదేనా? ఇదండి దోసకాయ కూడా వేసేస్తుంది. ఇప్పుడు ఉప్పు వేస్తుందండి సరిపడగా. ఆల్రెడీ బాగిచ్చిన దాంట్లో మనం ఉప్పు వేసాం కాబట్టి ఎక్కువగా పట్టదు కూర.
దోసకాయ మెడముక్కల కూర భలే ఉంటుందని రుచిగా సూపర్ ఉంటుంది. చాలా బాగుంటుంది, నాకైతే చాలా నచ్చింది కూడా కూర. ఇప్పుడు ఏమేస్తావు? ఒక టమాటాలా కూర చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు టమాటాలు కదా వేయండి. అక్క కూర ప్రతిదానికి ఇదే ప్రాసెస్ అవుతుందా? మరి ఇంకే ప్రాసెస్ వచ్చింది? ఇప్పుడు దాకా పెట్టుకుంటే ప్రాసెస్ వేరేగా వచ్చింది. ఇప్పుడు దాకా నేను గమనించింది మాత్రం అండి, ఫస్ట్ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేయాలి. అవి వేగిన తర్వాత దోసకాయ కూర అయితే దోసకాయలు వేయాలి, చికెన్ అయితే చికెన్ వేయాలి, తర్వాత ఇంకేం కలుపుకుంటూ వేయాలి, తర్వాత టమాటాలు వేయాలి. అబ్బా నాకు మొత్తానికి తెలిసిపోయిందండి. అవి వేసాక ఇవి అయితే ఈసారి కూర వండేటప్పుడు నువ్వు కూర్చో, మొత్తాన్ని తెలిసినాయి కాబట్టి నువ్వే వండి చూపించాలి. చూడండి మా అక్క ఏమంటుందా అంటే ఒకదాని తెలుస్తుంది నేను అనేది ప్రాసెస్ తెలిసినప్పుడు చేయాలి కదా, చేసి చూపించాలి కదా. నాకు అన్నీ మిగిలిపోతున్నాయి. ఒకటే ప్రాసెస్ కాదండి, అందుకని చెప్పాయి ఒక్కొక్క దానికే అన్నది కాబట్టి అలా అయితే అలాగ వచ్చింది. మిగిలిన కాదు వచ్చిందని మిగిలిన కూరలు అలాగే ఉండడం లేదు. ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు వేసిన తర్వాత అవి మగ్గిన తర్వాత ఏమవుతుందో వేసుకుంటే అయిపోయింది. సరే అండి, ట్రై చేద్దాం ఒకసారి. నేను కూడా పసుపు వేస్తాం అక్క. ఏది దోసకాయ టమాటా అంటున్నా చూడు. నేను కోడి మెడల దోసకాయ టమాటా కూర అండి. పసుపా ముందుగా మాసంలో పసుపు వేసుకున్నాను. కారం వేస్తున్నావా? కారం పసుపు వేసిన తర్వాత కారం ఆడ వేసాం కదా పసుపు. మాసంలో పసుపు వేసాం కాబట్టి కొద్దిగంత పసుపు పట్టిద్ది. పసుపు వేసాను, అంత పెద్దగా ఎక్కువేం పట్టదు. ఎక్కువ ఏం పట్టదంటండి, మళ్ళీ కొద్దిగా వేసుకుంది. ఇప్పుడు ఏం చేస్తున్నావు అక్క? వాటర్ పోసుకున్నాం, చింతపండు కూడా పోసుకుంటాం. ఇందులో మనం మామూలుగాను గుత్తగా పెడతాం కూర. చింతపండు కూడా వేస్తా? చింతపండు కూడా పోస్తుంది అంటండి కదా. ఇది కొంచెం గుత్తగా పులుసు పెట్టదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మానస ఏవన్ విలేజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. చింతపండు పోయాక ఇప్పుడు చింతపండు పోసేస్తుందండి. పిక్కలు పడిపోతాయి. మళ్ళీ కలిపిపోయాలా? మళ్ళీ పిసిపోతానే. చింతకాయలు అవి, కొట్టుమీర పండు కాదు. కూర చూడండి ఎలా వచ్చిందో. నాకైతే నోరు ఊడిపోతుంది, సూపర్ ఉంది, చాలా బాగా వస్తుంది కూర. ఇలా అంటే రోజు మంచిగా రావట్లేదా? అంటే ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్, కొత్తిమీర పుదీనా అన్నీ ఉన్నాయండి, అందుకని అన్నమాట ఆ మాట. చింతపండు మొత్తం అయిపోయిందండి, పోయేసింది. కూర ఎలా వచ్చింది. ఇప్పుడు మసాలా వేస్తున్నామండి. అల్లం వెల్లిపాయ, జీలకర్ర, ధనియాలు అన్నీ నూరుకున్న మసాలా. అలా వేసేస్తున్నావు, కొద్దిగా చూపించాలి. చూసివేమనుకానే అవి వేసిందండి. సరే ఇప్పుడు చూపించాను అనుకున్నాంటే కనపడలేదు, మా అక్క చూసుకోలేదు. కట్లో పొగెళ్ళిపోతుంది. దోసకాయ ఉడికిపోయినట్టే అక్క. ఒకసారి పైకి లేపిన చూపి. ఉడికింది దోసకాయ? అంటే దూద్ దోసకాయ అయితే ఉడకదండి, అందుకే నా డౌట్ వచ్చింది, అందుకే అడుగుతాను అక్కని. దూద్ దోసకాయ అయితే ఉడకదుగా అక్క, అందుకనే. అప్పుడు కొత్తిమీర పుదీనా వేస్తున్నామండి ఇప్పుడు అందులో. ఇప్పుడు చూపించలేకపోతున్నా. కళ్ళు చూడండి, రెండు కళ్ళ పొగలు పోయి కళ్ళు మంట పడుతుంది. నేను చూపించాను అనుకున్నాను. సరే కొత్తిమీర పుదీనా వేసేసామండి. ఉప్పిస్తుంది మా అక్క. కొద్దిగా సూపర్ వాసన వస్తుంది నాకు, సువాసన. నాకైతే నోరు ఊడిపోతుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ బెల్ ఐకాన్ కొట్టండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మానస ఏవన్ విలేజ్ని సపోర్ట్ చేయండి. కూర అయిపోయిందండి. చూపి అక్కడ కూర అయిపోయింది. లైక్ చేయండి. ఉడికినయా లేదన్నావా? ఉడికింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి, బెల్ గంట కొట్టండి ప్లీజ్. లైక్. అలాగే మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస ఏవన్ విలేజ్ని సపోర్ట్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. కూర దించేస్తున్నామండి, అయిపోయింది కూర. ఆవిరి వస్తుందండి బాగా. అయిపోయింది చూడండి ఎలా వచ్చిందో, భలే ఉంది అక్క. మా తమ్ముడు కూర్చున్నాడు. హాయ్ చెప్తారండి మా తమ్ముడు. హాయ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మిగిలిన అదేది మీరే వాడుతుంది. చూడండి ఏం చేస్తుంది. మటనా చికెన్ మటన్ మటన్ కూడా రోజు చికెన్ వండుతున్నాయండి. చూడండి ఒక రోజుగా మటన్ వండట్లే. మా తమ్ముడు ఇంకొచ్చి ఇంకంతే మాటలు. మీరు లాక్ చేయండి, రేపు మటన్ వండి పెడతాను. మా తమ్ముడికి చేతికి పొక్కులు అదేంటంట బొబ్బలెక్కినాయి కదా, అందుకే నేను కలుపుతున్నాను. అన్నం స్పూన్తో తింటాడు. అన్నం బాగా కాలుతుందండి. అన్నం కలిపేశానండి. వీడు పొద్దులతో పగిలి పడుతున్నాడు. ఇగో స్పూన్తో తినం. మా తమ్ముడు ఇంకా స్పూన్తో తింటాడు. నేను ఇంకా అన్నం పెట్టాను. ఇదిగోండి చికెన్తో అన్నం తింటున్నా. కోడి మెడమ కూడా దోసకాయ టమాటో. సారీ ఏ చూపి ఎలా కోడి ఉంది మెడ చెప్పు. ముక్కలు దోసకాయ కూరతో అన్నం. ఎట్లా ఉంది తిన్నావుగా? మా ఇదే రోజు నేను అలవాటే, కానీ సూపర్ ఉంది. ఈ రోజు కూర ఎట్లా ఉందిరా? మర్చిపోకండి, ఎందుకంటే రేపు మటన్ వండరు నాకు. మీరంటే లైక్లు బాగా చేస్తాయంట, అవి మాట్లాడి వండి పెడతారంటండి. మా తమ్ముడికి ఎప్పుడు అంతే అలా మాట్లాడుతూ ఉంటాడు. సరదాగా మాట్లాడతాడండి, అంతసేపు సరదాగా ఉంటాడు ఇంట్లో. ఏమనుకోవద్దు. తను సరదాగా ఉంటూ మమ్మల్ని సరదా పెడతాడు. చాలా బాగుంది కూడా, సూపర్ ఉంది. నేను చెప్పానుగా స్మెల్ కానీ టేస్ట్ కానీ మారేది ఏం లేదండి. అంటే కొద్దిగా మనం వన్ డే ఉంచుతాం కాబట్టి, అంటే ఫ్రెష్గా చికెన్కిను మనం వాగించి పెట్టుకున్న దానికి ఉంటుంది అంతే తప్ప ఏం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మానస ఏవన్ విలేజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సపోర్ట్. బుజ్జి ఆ కోడి పిల్లలు కట్టు ముద్ద కలిపి అమ్మా, అవి కలిపిన బువ్వేదంటాయి. నీకు 2 కోడి పిల్లలు వచ్చేసినాయి. నేను ఎప్పుడు భోజనం చేసే వస్తూనే ఉంటాయండి. ఒకసారి కలిపిన అన్నమే తింటాయండి, అవి కూడా కూర అన్నమే తింటాయి. అది మట్లో వేస్తే తినవు, అసలు తినవు. అలా పెట్టాలి. బియ్యం వేసారు ఏవేం సార్ అంతేనండి. వాటికి అలా ప్రత్యేకంగా వాటికంటూ పెట్టాలి. కొద్దిగా ముక్క బా సూపర్ ఉందండి. కాలిపోతుందే.